హలో అండ్ వెల్కమ్ టు అనదర్ లెక్చర్. ఇక్కడ వచ్చేసరికి ద ప్యూరిన్ బేసిస్ ఇన్ డిఎన్ఏ ఆర్. ముందర డిఎన్ఏలో బేసిస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకున్నాం. షాఫర్స్ రూల్ ప్రకారం ఏంటి, ఏ అనేది టీతో ఫార్మ్ అవుతుంది, జి అనేది సితో బైండ్ అవుతుంది. ఓకే, ఈ ఏజి అనే వాటిని ప్యూరిన్స్ అంటూ ఉంటారు. ఓకే, ఈ టీసి అనే వాటిని పిరమిడియన్స్ అంటూ ఉంటారు. ఓకే, సో దీంట్లో వాడు ఏమడిగాడు, ప్యూరిన్ బేసిస్ అంటే అడెనిన్ గ్వానిన్, ఇది సి అనేది ఆప్షన్. రైట్. ది ఎంజైమ్స్ దట్ అన్వైండ్స్ ద డిఎన్ఏ డ్యూరింగ్ రెప్లికేషన్ ఇస్ కాల్డ్ యాజ్ ది హెలికేజ్ అండి. హెలికేజ్ పేరే చెప్తుంది కదా, హీలిక్స్ ని అన్వైండ్ చేసేది హెలికేజ్. ఓకే, జాయిన్ చేసేది లైగేజ్. ఓకే, డిఎన్ఏ పాలిమరేజ్ కూడా జాయిన్ చేస్తూ ఉంటుంది. ఓకే, బట్ లైగేజ్ అనేది మెయిన్గా ఒకాజాకి ఫ్రాగ్మెంట్స్ ని జాయిన్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ కన్సిడర్ ది ఫాలోయింగ్ ఆన్ ఫెర్టిలైజేషన్. ఇట్ ఇన్వాల్వ్స్ ది సింగామి అండ్ ట్రిపుల్ ఫిషన్ ఇన్ యాంజియోస్పర్మ్స్. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, సినార్గిడ్ సెల్స్ మరియు యాంటోప్లాయిడ్ సెల్స్, ఎగ్స్, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఎండోస్పర్మ్ కింద మరియు ఎంబ్రియో కింద డెవలప్ అవుతూ ఉంటాయని. సో నిజమే, ఇట్ ఈస్ యూనిట్ టు ది యాంజియోస్పర్మ్స్. పాలన్ ట్యూబ్ డెలివర్స్ టు 2 మేల్ గ్యామెట్స్, లేదండి ఒక మేల్ గ్యామెట్ పంపిస్తూ ఉంటుంది. ఇట్ అక్కర్స్, ద ఫెర్టిలైజేషన్ అక్కర్స్ ఓన్లీ ఇన్ జిమ్నోస్పర్మ్స్ వయా పాలన్ ట్యూబ్. కాదండి, యాంజియోస్పర్మ్స్ ద్వారా అవుతూ ఉంటుంది ఇది. ఓకే, అండ్ పాలన్ ట్యూబ్ ద్వారా. జిమ్నోస్పర్మ్స్ అంటే ఏంటి మీకు మెయిన్గా చెప్పండి. జిమ్నోస్పర్మ్స్ అంటే దే కమ్ అండర్ ద ఫర్న్స్. ఓకేనా, సో జిమ్నోస్పర్మ్స్ అంటే దే కమ్ అండర్ ద ferns. Okay, so pollen tube delivers 2 male gametes. Either right. Endosperm formation is a result of fertilization. Nizame, idi kuda correct. So 1, 2 and 4 are the right answers. Okay, next one. As the forestry crop with propagation method. Take anedi ఏ విధంగా జరుగుతుంది, stump planting. Eucalyptus మరి it's from the rooted cuttings. Okay, and next one, Casuarina seed plus vegetative, and bamboo వచ్చేసరికి macro cuttings A1, B2, C3, D4. ఓకేనా, సో హార్డ్ సీడ్ కోట్ ఇన్ ఆల్బిజియా. ఆల్బిజియా అంటే ఏం లేదండి, సిరిమాన్ చెట్టు. మనం శ్రీశైలం వాటి దగ్గర చూసుకుంటే కనుక ఎక్కువగా ఇవి పెరుగుతూ ఉంటాయి. ఈ నైట్రోజన్ ఫిక్సేషన్ చేయగలవు. వీటికి వచ్చే సీడ్స్, కాయలు కూడాను చాలా సన్న గింజల్లో ఉంటాయి. పైకి ఏమంటారు, చిక్కుడుకాయలాగా కాయలు అంతూ ఉంటాయి. ఓకే, స్కారిఫికేషన్ విత్ హాట్ వాటర్ బ్రేక్స్ దిస్ డార్కెన్సీ. నిజమే, బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, అండ్ ఆర్ ఇస్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ హియర్. నిజమే. విచ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, విచ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ సీడ్ జర్మినేషన్. క్లోరోఫిల్ సింథసిస్. క్లోరోఫిల్ అనేది జర్మినేషన్ అయిన తర్వాత జరిగేది, ముందర కాదు. ది హైలమ్ ఇన్ ఏ సీడ్ ఈజ్ ఫర్ వాట్. ది హైలమ్ అనేది ఇట్స్ స్కార్ ఫర్ ది what do you call as ఫనిక్యులస్ అటాచ్మెంట్. మెయిన్ గా వచ్చేసరికి ఈ హైలమ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక, ముందర సీడ్ తీసుకున్నాను అనుకోండి, సపోజ్ మామిడి టెంక తీసుకున్నాను అనుకోండి, దాంట్లో టెంక అనేది ఈ సీడ్ కి ఇలాగా అతుక్కుని ఉంటుంది. ఓకే, ఈ అతుక్కుని ఉన్న చోట మీరు తీసేస్తే ఒక స్కార్ అనేది ఏర్పడుతుంది. ఆ స్కార్ అనేది ఈ హైలమ్ అని అంటూ ఉంటారు దాన్ని. ఓకే, మెయిన్ గా తల్లి బిడ్డకి ఏ విధంగా అయితే ప్లెసెంటా అనేది జోడించి ఉంటుందో, ఆ ప్లెసెంటాని తీసేసినప్పుడు ఒక స్కార్ అనేది బిడ్డ బొడ్డు దగ్గర ఎలా ఉంటుందో కొన్నాళ్ళకి అది రాలిపోతుంది. బట్ ఆ బిడ్డ బొడ్డు మీద ఎలా ఉంటుందో అదే విధంగా సీడ్ మీద కూడా అలాగే ఉంటుంది. దాన్ని హైలమ్ అని అంటూ ఉంటారు. కన్సిడర్ ది ఫాలోయింగ్ ప్రీ జనరేషన్ ట్రీట్మెంట్స్. హాట్ వాటర్ ఫర్ అకేషియా, నిజమే. కోల్డ్ స్ట్రాటిఫికేషన్ ఫర్ ఫిర్, నిజమే. యాసిడ్ స్ట్రాటిఫికేషన్ ఫర్ ప్రాస్పస్, ఓకే. అండ్ డ్రై హీట్ ఫర్ యూకలిప్టస్, ఇది మాత్రం ఖచ్చితంగా నిజం. యూకలిప్టస్ ట్రీస్ అన్ని కూడాను మెయిన్ గా ఏంటంటే అవి ఫారెస్ట్ ఫైర్స్ ఎంకరేజ్ చేసి లాగా అవి కిందకి రాల్చేస్తూ ఉంటాయి ఆకులన్నీ కూడా. ఆ డ్రై లీవ్స్ అక్కడే కింద సీడ్స్ కూడా పడేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఫారెస్ట్ ఫైర్ ఈ ఆకుల్ని ప్రేరేపించాయో అప్పుడు ఈ సీడ్స్ అన్ని కూడా ఆ వేడికి పట్మని పేలి జర్మినేషన్ కి అనుకూలంగా మారుతాయి. ఇట్స్ ఏ ప్లాంట్ బై ది ట్రీ ఇట్ సెల్ఫ్.
అందుకని యూకలిప్టస్ ట్రీస్ ఉన్న చోట వేరే వాటిని ఎదగనవద్దు. పైగా ఫారెస్ట్ ఫైర్స్ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఓకేనా. సో ఇట్స్ మెయిన్లీ ఫ్రమ్ ది వాట్ యూ కాల్ ఇట్ యాజ్ ఆల్ స్టాండర్డ్. యాక్చువల్గా ఈ ప్రోసోపిసిస్ యాసిడ్ స్టాటిక్ స్కారిఫికేషన్ ఇది కూడా నిజమే అన్నాడు. సో 1, 2, 3, 4 రైట్ ఆన్సర్. సీడ్ సర్టిఫికేషన్ ఇన్ ఫారెస్ట్ ఎన్ష్యూర్స్. ఇవేమి 100% జర్మినేట్ అవుతాయి అని అండ్ ఇవేమి 0 ఇన్సెక్ట్ డ్యామేజ్ అని చెప్పడు, యూనిఫామ్ సీడ్ సైజ్ అని చెప్పడు. జస్ట్ ఇది జెనెటిక్ ప్యూరిటీ, ఫిజికల్ క్వాలిటీగా ఉన్నాయి, జెనెటిక్ ప్యూరిటీ అని మాత్రం చెప్తూ ఉంటాయి సీడ్ సర్టిఫికేషన్ అనే ఫారెస్ట్ అనేది. ద సీడ్ డార్మెన్సీ ఇన్ శాండల్వుడ్ ఈస్ డ్యూ టు మెయిన్లీ ఇట్స్ డ్యూ టు ది what do you call as just a minute, I have to make sure. It's mainly from the immature embryo that is morphological. ఈ శాండల్వుడ్ లో వచ్చేది ఇమ్మెచ్యూర్ ఎంబ్రియో. పైన్ ట్రీస్ కానీ ఈ శాండల్వుడ్ కానీ ఇవన్నీ కూడా ఇమ్మెచ్యూర్ ఎంబ్రియో, మార్ఫలాజికల్ మెయిన్ గా వచ్చేసరికి. పైన్ కూడా అంతే, మార్ఫలాజికల్. ఓకే. సో సీడ్ డార్మెన్సీ అది. నెక్స్ట్ ద ట్రాన్స్క్రిప్షన్ అంటున్నాడండి. ఇన్ సైటాలజీ ప్రొడ్యూసెస్ ఆర్ఎన్ఏ ఫ్రమ్ డిఎన్ఏ. ది యాంటీకోడాన్ ఈజ్ ప్రెసెంట్ ఆన్ టీఆర్ఎన్ఏ అండి. ఓకేనా. జస్ట్ ఐ హావ్ టు మేక్ షూర్. రైట్, టీఆర్ఎన్ఏ అనేది ప్రెసెంట్ అవుతుంది. మనం ముందర చెప్పుకున్నాం కోడాన్ అంటే ఏంటి. సపోజ్ ఆర్ఎన్ఏ దాంట్లోనే ఒక 3 sets of bases together are known as the codon. Okay, anticodon ante following Schaffer's rule, complementary bases base pairs for codon. అంటే కోడాన్ వచ్చేసరికి ఏయుజి అన్నాడు అనుకోండి, యాంటీ కోడాన్ ఏమవుతుంది, అడెనిన్ కి గ్వానిన్, యురాసిల్ ఎడెనిన్ కి యురాసిల్, యురాసిల్ కి ఎడెనిన్, గ్వానిన్ కి సైటోసిన్. ఇది యాంటీ కోడాన్ అయింది. ఓకేనా. రైట్. సో ఇది యాంటీకోడాన్ అయింది. సో వీడేం చెప్తున్నాడు, కోడాన్ ఎప్పుడు కూడా ఆర్ఎన్ఏ మీద ప్రెసెంట్ అయ్యి ఉంటుంది, యాంటీకోడాన్ ఎప్పుడు కూడా టీఆర్ఎన్ఏ మీద ప్రెసెంట్ అయ్యి ఉంటుంది. ఓకేనా. సో టీఆర్ఎన్ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. కన్సిడర్ ది ఫాలోయింగ్ మెథడ్స్ ఆన్ ది asexual reproduction. asexual అనేది ఇట్ లీడ్స్ టు యూనిఫామ్ ప్రొజెనీ. నిజమే. బబుల్స్ నాగవేర్ అన్ ఎగ్జాంపుల్. నిజమే. ఇట్ బైపాసెస్ మియోసిస్. నిజమే. ఇట్ ఈస్ రేర్ ఇన్ ఫారెస్ట్రీ. కాదు, ఇట్స్ what do you call it as it's common in forestry, I think so. Just a minute. Yeah, it's common in forestry, it's not rare in forestry. So 1, 2, 3 are the right answers. A. Match the incompatibility type with mechanism. Self incompatibility. So incompatibility, gametophytic incompatibility అంటే ఏంటి. గెమటోఫైటిక్ ఇన్కంపాటిబిలిటీ వచ్చేసరికి మెయిన్గా వచ్చేసరికి దాన్ని SLL మ్యాచింగ్ ఇన్ హ్యాప్లాయిడ్ పాలిమర్. ఇది గెమటోఫైటిక్ ఇన్కంపాటిబిలిటీ. A is 4. సోప్రోఫైటిక్ ఇన్కంపాటిబిలిటీ అంటే ఏంటి. సెల్ఫ్ ఇన్కంపాటిబిలిటీ అంటే ఏంటో చూద్దాం. సెల్ఫ్ ఇన్కంపాటిబిలిటీ అంటే ఏంటి, దాన్ని ఫెర్టిలైజ్ చేసుకోవడం. ఓన్ పాలెట్ రిజెక్టెడ్ ఇన్ ఓన్ స్టిగ్మా, అది వచ్చేసరికి సెల్ఫ్ ఇన్కంపాటిబిలిటీ. క్రాస్ ఇన్కంపాటిబిలిటీ వచ్చేసరికి క్రాస్ ఇన్కంపాటిబిలిటీ ఈజ్ నథింగ్ బట్ what do you call it as maternal genotype controls. Cross incompatibility అనేది. ఓకే. అండ్ సోప్రోఫైటిక్ వచ్చేసరికి ఇట్స్ పాలెన్ ఫినోటైప్ కంట్రోల్స్ రిజెక్షన్. స్పోరోఫైటిక్ అని వచ్చేసరికి. సో 4, 1, 2, 3 is the right answer. Okay. So 4, 1, 2, 3. Yes, 4, 1, 2, 3 is the right answer. Pollination is essential for fertilization in seed plants. It delivers pollen to the ovule directly. డైరెక్ట్ గా చేయదు నాకు తెలిసి, ఇంకా స్టైల్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి కదా. సో పాలిన్ అనేది డైరెక్ట్ ముందర స్టిగ్మాకి ఇస్తూ ఉంటుంది, స్టిగ్మా నుంచి స్టైల్కి, స్టైల్ నుంచి ఆ తర్వాత ఓవియల్కి వెళ్తుంది. సో ఏ ఇస్ ట్రూ బట్ ఆర్ ఇస్ ఫాల్స్.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ ప్లాంట్ ప్రాపగేషన్? మెయిన్గా వచ్చేసరికి జెనెటిక్ రీకాంబినేషన్, ఇది ప్లాంట్ ప్రాపగేషన్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్ కాదు. సో 6th one ఈజ్ ది డి ఆన్సర్. అన్నీ కూడా మిగిలినవన్నీ కూడా అసెక్షువలే. ఓకే, ఇన్ సీడ్ డెవలప్మెంట్ ది ఎండోస్పర్మ్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఫ్యూజన్ ఆఫ్ 2 polar nuclei విత్ 1 sperm. ఓకేనా, మిగిలినంతా కూడా ఎంబ్రియో కింద ఫార్మ్ అవుతుంది. ఓకే, కన్సిడర్ ది ఫాలోయింగ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎఫెక్ట్స్ ది జర్మినేషన్? ఏరేషన్, pH of medium, seed coating thickness అండ్ ఫోటోపెరాయిడ్. వీటన్నిటిలో వచ్చేసరికి మెయిన్గా వచ్చేసరికి మీకు ఎఫెక్ట్ చేసేది ఐ థింక్ సో సీడ్ కోడ్ థిక్నెస్ ఒకటి ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. మిగిలినవన్నీ కూడా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఇది ఎక్స్టర్నల్, ఇది ఎక్స్టర్నల్, ఇది కూడా ఎక్స్టర్నల్. మిగిలినవన్నీ కూడా సీడ్ కోడ్ థిక్నెస్ ఒకటి ఇంటర్నల్ ఫ్యాక్టర్. డార్మెన్సీ ఇన్ ఆర్థోడాక్స్ సీడ్స్ ఈస్ బ్రోకెన్ బై ఇట్స్ మెయిన్లీ ఫ్రమ్ ది స్కారిఫికేషన్, లేకపోతే ఏమంటారు దాన్ని, ఐ థింక్ సో ఇట్స్ మెయిన్లీ డ్యూ టు ది dry storage, is broken by the dry storage at room temperature. The primary method of seed collection in Dipterocarpus. Dipterocarpus అంటే ఇది ఎలా చెప్పాలి, అడవి వేప చెట్టు అని కూడా అంటూ ఉంటారు దీన్ని, బట్ ఐఎమ్ నాట్ షూర్. సో Dipterocarpus is mainly from the ground sweeping after fall. వెంటనే తీసేసుకోవాలి, లేకపోతే వెంటనే అవి పోతూ ఉంటాయి కూడా. ఓకే, సో ఇక్కడతో మనం ఆపుదాం. నెక్స్ట్ సెట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూ చేద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అంతవరకు ఉంటానండి, సెలవు, బాయ్ బాయ్, జై హింద్.